హలో! హలో. హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఫస్ట్ కాలర్ మంచి లక్ష్మి కళతో ఉండే కాలర్ కాల్ చేశారు. ఎక్కడి నుంచండి? రావులపల్లి అండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓహో! హౌస్ వైఫ్ చక్కగా పిల్లల్ని పంపించేసి స్కూలుకి, మీ ఆయనకి బాక్స్ కట్టిచ్చేసి, పంపించేసి రిలీఫ్‌గా లైఫ్ చూసుకుంటూ కూర్చున్నారు. అంతే కదా! అవును. అర్థమైంది. ఇంకేంటి విశేషాలు మరి? ఏముందండి. ఎలా ఉంది లైఫ్? హ్యాపీయా? అంతా మామూలండి ఇంకా. మామూలేనా? అంతే అండి. మీ వారు ఏమని పిలుస్తారు మిమ్మల్ని? చిన్ని అంటారండి. చిన్ని. మీరు బుజ్జి అంటారా? కాదు. మీరేమని అంటారు? మావయ్య అంటానండి. మామయ్య. ఎక్కువ శాతము హస్బెండ్‌ని ఏవండి అనడం మానేసి, ఈ మధ్య అందరూ బావ, మామయ్య లేదంటే పేరు అలా పెట్టి కాదులేండి. మా చిన్న తాతయ్య గారి అబ్బాయండి. ఆహా! అలానా? ఆ! అంటే చాలా మంది గూడా ఏవండి అనడం ఇష్టం లేక మావయ్యనో, బావనో ఇంకేమనో అలా పిలుచుకుంటారు. చిన్ని, బుజ్జి అలా ముద్దుగా. అవును. ఆ! అది. సో, మీ వారిలో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి మరి? ఏముందండి బానే చూసుకుంటారండి అన్ని. బానే జూసుకుంటారు కరెక్టే. అంటే ఆయన హైట్ ఇష్టమా? వేసుకునే డ్రెస్ అంటే ఆ షర్ట్ వేసుకున్నప్పుడు నచ్చుతుందా మీకు ఆయన? లేదంటే మిమ్మల్ని మంచిగా ఓదారుస్తారా కోపంలో ఉన్నప్పుడు? ఏ క్వాలిటీ అంటే ఇష్టము? ఏదో ఒకటి ఉంటది గదా! హలో! చెప్పండి. సరిగ్గా వినిపించట్లేదండి. వినిపియలేదా? ఆ! అర్థమైంది. మీరు చెప్పదలుచుకోలేదు. అందుకే వినిపియలేదు మీకు. అయ్యయ్యో! అదేం కాదండి. సరే పోనీలెండి. మీ వారి కోసం ఒక మంచి పాట పాడతారా పోనీ లక్ష్మి గారు? పాటలు కూడా అంతేమి రావండి. పాటలు గూడా రావండి? సినిమాలు చూస్తుంటారా పోనీ? తక్కువండి. అంత ఎళ్ళవండి. తక్కువ. అసలు మీరు హాబీస్ ఏంటి? ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏం జేస్తారు వర్క్స్ అన్నీ అయిపోయాక? హాబీస్ అంటే ఏమి లేవండి. మొక్కలు పెంచడమేనండి. ఇల్లు శుభ్రం చేసుకుంటమే సరిపోతదండి. పిల్లల్ని స్కూలుకి పంపి. ఓకే. మొక్కలు పెంచడం అంటే ఇష్టమా మీకు? ఇంట్లో అండి పువ్వుల మొక్కలు, ఆకుకూరలు ఇయన్నీ పెంచుకుంటామండి. అవునా! ఓకే. వెజ్ ఇష్టమా? నాన్ వెజ్ ఇష్టమా మీకు? ఎక్కువ వెజ్ అండి. వెజ్జే. వెజ్‌లో ఏ కర్రీస్ ఎక్కువగా ఇష్టంగా మీరు చేసుకునేదేంటి? ఎక్కువ పప్పు, ఆకుకూరలు ఎక్కువ చేసుకుంటామండి. ఆవకూర ఏంటి పప్పు, ఆకుకూరలు. ఆ! చాలా మంచిది కూడా హెల్త్‌కవి. ఆ! ఓకే. ఎనీవేస్ లక్ష్మి గారు థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా బై బై. హలో. హలో! హాయ్. హలో. మాకు సాంగ్ కావాలి మేడం. మేము వేయమండి సాంగ్. ఏ మేడం? మీరు ఫోను చేసి మాట్లాడకుండా ఫస్ట్ సాంగ్ కావాలంటే సాంగ్ కోసం ఫోను చేసారు. నా కోసం చేయలేదా మీరు? సాంగ్ కోసం మీకోసమే మేడం. మరి నాతో మాట్లాడకుండా ముందే సాంగ్ ప్లే చేసేస్తే ఎట్లా చెప్పండి మీరు? ఏది మేడం? మీ పేరు చెప్పండి. హలో. అలిగారా? లేదంటే టీవీ చూస్తున్నారా? నాకేం లేదు. లేదు మేడం. టీవీ లేదు వాల్యూమ్ మేడం. ఎట్లా పెట్టి నాతో మాట్లాడండి. మీకు ఏ ఆ సాంగ్ కావాలో నేను ప్లే టీవీ చేస్తాను. సౌండ్ పెంచి ఆ! లేదు మేడం. సరే. మీ పేరు చెప్పండి ఇప్పుడు. లక్ష్మణ్ మేడం. లక్ష్మణ్. లక్ష్మణ్ మేడం. ఓకే. లక్ష్మణ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? టీవీ చూస్తాం మేడం. సరే చూడండి గానీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? స్పీకరు భీమనగర్ స్టేషన్ భీమనగర్ మొత్తం. ఏం చేస్తుంటారు మీరు? మేము సూపర్ మార్కెట్‌లో మేనేజర్ మేడం. సూపర్ మార్కెటా? ఏంటి ఆ! గ్రోసరీస్ ఉంటాయా? ఇంటికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ? ఆన్‌లైన్ మేడం. ఆన్‌లైన్ ఉంటుంది మేడం. ఆన్‌లైనా? ఓకే. ఎలా ఆ! ఉంది మరి వ్యాపారం అంతా? వ్యాపారం బాగుంటది మేడం. మరి సూపర్ మార్కెట్ అంటే డైలీ కావాల్సిన వస్తువులు కాబట్టి బానే ఉంటది. మేడం బాగుంటది మేడం. ఓకే. పెళ్లయిందా మీకు? పెళ్ళికి మేడం. ఇద్దరు అమ్మాయిలు మేడం. అయిందా? అయింది మేడం. ఎందుకు చిరాకుతో చెప్తున్నారు పెళ్లయిందా అనంటే, అయింది మేడం అని. అయింది మేడం. హ్యాపీయా? 50 మేడం. హ్యాపీ. లవ్ మ్యారేజా? అరేంజ్డా? లేదు అరేంజ్ మేడం. అరేంజ్ మ్యారేజే. అరేంజ్. పెద్ద అమ్మ నాన్న చూసింది మేడం. అమ్మా నాన్న ఎన్ని సంవత్సరాలవుతుందండి మీ పెళ్లయ్యి? 25 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు. పోనీ పెళ్లయిన 25. తర్వాత మీకు అంటే మీ చిన్నప్పుడు
చిన్నప్పుడు గాని పెళ్లికి ముందు గాని ఫ్రెండ్స్ ఉంటారు కదా? ఫ్రెండ్స్ ఎవరు లేరు మేడం. అంటే నేను ఎగ్జామ్ మేడం. ఏంది? వ్యవసాయం. వ్యవసాయం అయితే ఫ్రెండ్స్ ఉండరా? ఉంటారు మేడం. అంటే ఫ్రెండ్స్ అంటే ఎక్కడో ఉద్యోగాలు చేసి ఉన్నారు మేడం. ఆహా! ఓకే. అంటే ఆ, ఇప్పుడు మీ లైఫ్‌లో మీకు గుర్తుండిపోయే మెమోరీస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఏం అలాంటి లేదు. ఏం లేవు మేడం. పెళ్లవ్వడమే మీకు పెద్ద మెమరీ అంటారా? అంతే మేడం. అంతే అంటారు. ఓకే. ఆ, పాటలొచ్చా మీకు పాడడం? పాటలో మరి మత్తంలో మళ్ళీ మళ్ళీ ఈ పాట ఉంది కదా ఆ! సార్ మేడం. పాడండయితే విందాము. ఆ, రెడీ. హలో! ఓకే మేడం. పాడండి. ఆ, పాడండి. అదే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఆ! ఓ, ఆ అ పాట ఉంది కదా మేడం. ఆ అంతేనా? పాట అంటే అంతే ఆ వచ్చా? పాట అంటే నాకు ఇష్టం సార్ మేడం అది. సరే. ఓకే అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా. బై బై. హలో! హలో, నమస్తే. నమస్తే పద్దు. ఎలా చేసుకున్నావు పండుగ? పండగ సంక్రాంతి అంటే మామూలుగానే సంక్రాంతి పండుగ కాదు కదా మాకు. అదే బాగా చేసావు. ఆహా! ఓకే. అది రీల్స్ చూసారా? వీడియోస్ అది టీవీలో వచ్చిన వీడియో చూసారా? ఆ. ఆ! అది బాగా అస్సలు ఎక్దమ్ చేసుకున్నాం మేము సెలబ్రేషన్స్ ఆ రోజు. ఆహా. ఎలా ఉండే? గేమ్ ఆడాము. అన్నీ ఎంటర్‌టైన్ బాగుంది, చేసాం మీ చాలా అందరిని. బాగుంది. బావుందా? నేను కూడా వచ్చి ఆడేద్దాం అనుకున్నా. రావాల్సింది కదా మీతో మరి. మీతో పాటు తల్లి చిల్లిగా ఆడేద్దాం అనుకున్నా. నేనే గెలిచాను కదా అక్కడ. నువ్వే నన్ను గెలిచావు. ఓడించే మగాడు ఎవ్వరు మళ్ళీ పుట్టలేదు ఆలోచించా, రోడ్. నీ మీద పోటీకి ఎందుకు రాను ఆలోచించారా, అక్కడ రాలేదన్నమాట. అయ్యయ్యో! సరే వచ్చే సంవత్సరం రండయితే. ఓకేనా? ఏటమ్మా? వచ్చే సంవత్సరం వచ్చేయండి అంటున్నా. వచ్చేస్తా. ఇంకేంటి విశేషాలు? ఏం చేశారేంటి ఈరోజు వంటలు? ఈ రోజా హ్మ్. ఆనపకాయ ఆనపకాయ. పులిపెట్టి కాలం పెట్ట ఆహా! ఇంకా ఫ్రై? ఫ్రై ఆల్రెడీ చెయ్యాలి, బంగాళదుంప ఫ్రై. ఎప్పుడు అవేనా? ఫ్యామిలీ అంతా బంగాళదుంప ఫ్రై తినేసి బతికేస్తున్నారా? నేను ఒకసారి ఏమో పిండోడలు వేస్తా, ఒకసారి గుమ్మడోడలు వేస్తా, ఒకసారి అంటకాయ వేపుడే, ఆ! ఒకసారి బంగాళదుంపలో చిప్స్. అబ్బా! అన్ని సౌత్ ఇండియన్ రెసిపీస్ అన్ని మీ దగ్గరే ఉన్నట్టున్నాయిగా. అంటే అన్ని నేనే తయారు చేస్తాను, అసలు ఒక షాప్ నుంచి తెచ్చి వేయవాళ్ళు. ఆ! పచ్చళ్ళు అవి వేస్తుంటారా? టమాటాకాయ పచ్చడి పెట్టా, ఆవకాయ పచ్చడి పెట్టా. మరి పంపించారా నాకు? నేననే దాన్ని ఉన్నాను మరి నాకు పంపించాలని చెప్పి. నువ్వు రావాలి, నాకు రాదు కదా, అక్కడ దాకా రావడం కుదరదు కదా. మీరు రావద్దు. మీరు పార్సల్ పంపించేసేయాలి ఇక్కడ అడ్రస్ కి లొకేషన్. అదే సరే అయితే. సరేనా? ఈసారి పంపిస్తారు కదా తప్పకుండా. ఇంకేంటి ఈ రోజు ఏంటి? ఈ రోజు ఏం లేదు గానీ మీ లైఫ్ లో గుర్తుండిపోయే రోజు ఏంటి? నా లైఫ్ లో గుర్తుండిపోయే రోజు ఇప్పుడు మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు జరిగిన రోజుల్లో మీకు గుర్తుండిపోయే రోజు ఏంటి? ఎందుకు? మా చెప్పండి. చిన్నబాబు పుట్టాడు నాకు, అదే జ్ఞాపకం. అదే మెమరబుల్ డేయా మీకు? అంతే. అంటే ఆ నాతో రోజున మాట్లాడడం అందరికీ కాదా? పుట్టేసి నాకు మగ పిల్లడు పుట్టాడు. నాతో మాట్లాడడం కాదా? ఆ? నాతో మాట్లాడడం వల్ల ఐ మీన్ నాతో మాట్లాడినప్పుడు మీకు అది మెమరబుల్ డే కాదా అది అంటున్నా. హ్యాపీ గురించి రోజు చూసి రోజు ట్రై చేస్తాను నీకోసం. అబ్బా! చాలు ఈ అభిమానం చాలు. మరి అది అంటే నువ్వు ముఖ్యమైంది అన్నావని నాకు మగ పిల్లలు అంటే దేవా. ఆహా! ఓకే. అందుకని మగ పిల్లడు పుట్టాడని అదొక సరదా ఉండిపోయింది. ఆ! మరి నీతో మాట్లాడుతుంది కూడా, ఫోన్ కాల్స్ చేయడం కూడా అది ఒక గొప్పే కదా. అవును. మరి నా కోసం ఒక పాట పాడాలి కదా మరి. ఏం పాట పాడాలి? ఏదైనా. నేను అసలు సినిమాలు చూసేదల్లా మాట్లాడబడుతుందా నీకు? సినిమాలు చూడకపోతే ఏం పాటలు వినరా? పాత పాటలు? ఎప్పుడు పాడినా పాత పాట పాడాలంటే ఇంకా ఇది మల్లెల వేళ అని అన్న పాట పాడతా. పాడండి. రెడీ. అదే పాడనా? పాడండి. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని,
తొందరపడి ఒక కోయిల ఉమ్. అని ముందే కూసింది, విందులు చేసింది. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల. ప్రతిరే ఎండలు కాచునని, ముసిరే వానలు ముంచునని, ఎరుగని కోయిన ఎగిరింది, తిరిగిన రెక్కలు నేలకు ఒరిగింది. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని. రైట్, వండర్ఫుల్. Thank you. థ్యాంక్ యూ సో మచ్ పద్దు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టడా బై బై. బ్యూటిఫుల్ సాంగ్ పాడారు, మా అందరిని ఎంటర్టైన్ చేసినందుకు. హలో హలో హాయ్ హాయ్ అండి. రాజు. రాజేనా? రాజండి రాజు. నమస్తే నమస్తే రాజు, ఎలా ఉన్నావు? బాగున్నానండి. జనాభా లెక్కల్లో ఉన్నావా నువ్వు? అవునండి ఉన్నావా? ఉన్నానండి ఉన్నాను. అవును, బ్యాంక్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు కదా, ఎలా ఉంది మరి బ్యాంకు? బాగుందండి. జాబ్ ఎలా ఉంది? బాగుందండి, జాబ్ బాగుందండి. అమ్మాయిలు ఎవరైనా పరిచయం అయ్యారా మరి? ఇట్లా అయ్యాదండి. ఇద్దరు అయ్యారు. ఇద్దరులో ఎవరు బాగున్నారు? ఓ మంచి బాగుందండి. ఓ అమ్మాయి బాగుందా? ఆ, ఇద్దరులో ఎవరు డబ్బున్న వాళ్ళు మరి? ఇద్దరు బాగున్నాయండి. డబ్బున్న వాళ్ళు ఎవరు? హలో లేదండి మా హలో రాజు. పక్కన మా తమ్ముడు ఉన్నాడండి. సరే, ఫ్రెండ్ ఉంటే ఉండని కానీ, నువ్వు ఒక అమ్మాయి ఇప్పుడు ఎదురుగా నీకు ఒక అమ్మాయి ఉందనుకో, తనకెళ్ళి నువ్వు ప్రపోజ్ చేయాలనుకుంటున్నావు, కానీ నీకు భయం అయితా ఉంది. మాటల్లో చెప్పలేక నువ్వు పాట రూపంలో పాడాలనుకుంటున్నావు. ఏ పాట పాడతావు? అది ఒకసారి పాడి నాకు వినిపించి ఇప్పుడు. పబ్బాషాలు పాడతానండి. పాడు, రెడీ, చలో. డార్లింగ్ వచ్చినాడు డార్లింగే డార్లింగే దోష్ ఆ పాట వచ్చింది. పాడు. డార్లింగ్ డార్లింగ్ 4 సార్లు చెప్పేసావు, అంతే. పాట పాడలే నువ్వు. వచ్చిన చెప్పు. హలో ఆ పాటలా నాకు నీటిలోని చేపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటా అంతే, అలా పాడాలి. అవునండి అదే అండి. అదే అండి, ఇలా అయితే నీ కలలు పండవు మరి. హలో గోదావరి గుట్టు మీద రామచిలక, గోదావరి గుట్టు మీద రామచిలక. పాట పాడుతున్నావా? పాట పద్యం చెప్తున్నావా? ఒకసారి నీ ఫోటో ఉంటే ఫోటో తీసి పంపించు మా స్టూడియో 1 ఛానల్ కి, ఓకేనా? వాట్సాప్ నెంబర్ చెప్పండి. వాట్సాప్ నంబర్ అవసరం లేదు, ఇప్పుడు అక్కడ స్క్రోల్ అవుతుంది చూడు స్క్రీన్ మీద, మా స్టూడియో 1 నంబర్, ఆ నంబర్ కి నీ ఫోటో పంపించు, నీకు మంచి బ్రేక్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా బై బై. అలాగే నెక్స్ట్ కాల్. హలో హాయ్. హాయ్ ఫ్రెండ్, ఎట్లా ఉన్నావు? అబ్బో వచ్చేసావా దేవ్ ప్రేమ్? హలో హలో దేవ్ ప్రేమే కదా? రఘు ఫ్రెండ్. ఎవరు? రఘువా? అదేంటి దేవ్ ప్రేమ్ వాయిస్ అలా ఉంటది కానీ ఇప్పుడు రఘు వాయిస్ ఎందుకు అలా వస్తుంది? ఓకే, ఎనీవేస్, ఎక్కడ నుంచి? అన్నకుండా నేను రోజు కాల్ చేస్తా, గుర్తుపట్టలే. గుర్తుపట్టినాలే, ఏం చేస్తుంటావు? మర్చిపోలేదు గాని గుర్తుంది. నిన్న కొంచెం ఎక్కువసేపు పడుకునేసరికి అన్ని పోయాయి మైండ్ లోంచి. జనరల్ గా స్లీప్ అవర్స్ ఎన్నిసేపు చెప్పు? ఒక మనిషికి ఎన్ని గంటలు నిద్ర ఉండాలి? 6 hours ఉంది. 8 hours ఉండాలంటగా. ఇప్పుడు నువ్వు లా చదువుకున్నావు, లాయర్, నీకు అన్ని తెలియాలి కదా, ఇవన్నీ తెలుసుకో మరి. కానీ టైం సరిపోదుగా, నేను చెప్పేది నా గురించి. నేను అక్కడ అడిగాను నువ్వు ఎంతసేపు పడుకుంటావు, అందరి గురించి అడుగుతున్నా కదా. అందరికి 7 hours, మరి 8 కాదులే గానీ ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్ లో 8 hours స్లీప్ ఎవరికి ఉండట్లేదు, నాకు తప్ప. కాకపోతే అందరికి 6 to 7 hours స్లీప్ అయితే ఉండాలని నువ్వు అంటున్నావు. మరి ఎక్కువసేపు పడుకుంటే అన్ని కళలు వస్తాయి, లేకపోతే నిద్రలో దయ్యాలు భూతాలు వస్తాయి,
ఇంకా లేజినెస్ పనికి పెరుగుతుంది. రాని వాళ్ళు అనుకుంటారు ఆ, ఫ్రెండ్. ఆ, ఎక్కువసేపు పనుకుంటే వీడు ఏం పని చేయదు అనుకుంటారు ఫ్రెండ్. అబ్బా, ఎందుకు అలసిపోయి పని చేసి అలసిపోయి వచ్చి పడుకున్నాడు అని అనుకోరా? పని చేయని వాళ్ళ గురించి చెప్తున్నా, ఆ, పని చేసేటోళ్ళ గురించి కాదు. అంతే అంటున్నావా? మంచోడివి ఆ, నువ్వు కదా. ఆ. ఆ, సరే. ఇంత మంచోడికి ఎవరైనా అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసిందా ఎప్పుడైనా? ట్రై చేసింది కానీ నేనే అవాయిడ్ ట్రై చేసిన. చేసింది కానీ నువ్వే లాలు, చట్టాలు, ధర్మాలు, న్యాయాలు అన్ని చెప్పి ఎల్లగొట్టేసావు అమ్మాయిని భయపెట్టి. అర్థమైంది నాకు. నేను అనుకున్నా ఫ్రెండ్, ఆ, నాకు ముందే తెలిసింది. ఆ, ఆల్రెడీ ఒక ఆయన ఉన్న తర్వాత ఉమ్. మనం ఎందుకు ఉండి ఆయన డబుల్ చేయాలని నువ్వు చెప్పేస్తున్నావు ఫ్రెండ్. అయ్యయ్యో, చాలా అంటే చాలా మంచోడివి కదా నువ్వు. సరే సరే, ఆ అమ్మాయిని గుర్తు చేసుకొని ఒక సాంగ్ పాడగలవా ఈరోజు? పోయే 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 ఐ లవ్ యూ సాంగ్, పోయే పోయే ఇట్స్ గాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా, బై బై.